వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్ మీ ఐశ్వర్య. ఈరోజైతే మార్నింగే చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో. ఇవన్నీ కూడా హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు అనమాట. ఫస్ట్ అయితే వీటిని హ్యాండ్ వాష్ చేయాల్సి మిషన్లో వేయాల్సి అన్ని డివైడ్ చేసుకుని పెట్టుకున్నాను. సో ఇంకా ఇవన్నీ కొంచెం మంచివి ఐషూ టీ షర్ట్స్, మా హస్బెండ్ షర్ట్లు, ఇంకా నేను మొన్న కట్టుకున్న చీరలు ఉన్నాయి కదా, సో అవన్నీ అయితే ఫస్ట్ నానబెట్టేసుకోవాలి. ఇంకా రూమ్స్ క్లీన్ చేయలేదు. ఐషు ఇవాళ స్కూల్కి డుమ్మా అనమాట. అంటే ఐషు డుమ్మా పట్టలేదు, నేనే వెళ్ళొద్దని చెప్పాను. ఇంక ఒక్కరోజే, రేపు పీటీఎం ఉంది. సో రేపటి నుంచి అయితే హాలిడేస్, అంటే ఎల్లుండి నుంచి హాలిడేస్ అనమాట. రేపు ఒక్కరోజు స్కూల్కి అయితే సరిపోతుంది. సో ఇంకా ఈ ఒక్కరోజే కాబట్టి ఇంకా దుమ్మ కొట్టేమన్నాను, కొట్టేసింది. ఫస్ట్ అయితే బట్టలన్నీ నానబెట్టేసుకొని ఐషు రూమ్స్ క్లీన్ చేసేస్తానండి, హెల్ప్ చేస్తానన్నది అనమాట. ఫస్ట్ అయితే నేను ఇవన్నీ ఉతకడానికి నానబెట్టుకోవాలి. మా చిన్నోడు కూడా లేచేసాడు ఇప్పుడే. టైం అయితే 10 అవుతుంది. టైం ఇప్పుడు లేచాడు అనమాట. గుడ్ మార్నింగ్ నాన్న. హాయ్ చెప్పు. సో ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంకా ఐషు ఎలాగా స్కూల్కి వెళ్తుంది కాబట్టి నేను కూడా లేట్గా తెచ్చాను. ఇవాళ అయితే చాలా పనులు అనుకుంటున్నాను. కిచెన్ ఒకటి షెల్ఫ్ క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో చూద్దాం ఎంతవరకు అవుతుందో పని ఏంటనేది. ఇవాళ అయితే చిన్నోడు నీకు ఇవాళ లంచ్లోకి ఏం కావాలి? మైసూర్ బజ్జీయా లంచ్లోకి? మై గాడ్, నేను ఎగ్ బిర్యానీ అడగబోతున్నా. నేను ఎగ్ బిర్యానీ లంచ్లోకి ఎగ్ బిర్యానీ చేస్తానమాట. మా చిన్నోడు ఎగ్ బిర్యానీ అడిగాడు నిన్న మండే కాబట్టి చేయలేదు. సో ఇవాళ ట్యూస్డే కాబట్టి ఇవాళ చేద్దాం అనుకుంటున్నాను. అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి, స్టే ట్యూన్డ్. ఈ రోజు లేచేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఐషు స్కూల్కి వెళ్తానన్నది, నేనే వద్దని చెప్పానమాట. సో పాపం ఇంకా మానేసింది. ఇంక ఇంట్లో బ్రెడ్ ఉంది. సో ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఈజీగా అయిపోతుంది, చాలా టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేసేస్తున్నాను బ్రేక్ఫాస్ట్. ఈ ఆయిల్ కంటైనర్ చేంజ్ చేసుకున్నప్పటి నుంచి నాకు బాగుందనమాట. ఆ ఆయిల్ కంటైనర్లో అయితే నాకు తెలియకుండానే ఎక్కువ ఆయిల్ యూస్ చేసేదాన్ని. ఇలా వంపుతుంటుంటే ఎక్కువ పడిపోయేది. ఇప్పుడు స్పూన్తో వేసుకోవడం కాబట్టి 2-3 స్పూన్స్ అలా వేసుకుంటున్నాను. నాకు అంచనా కూడా తెలుస్తుంది అనమాట ఎంత ఆయిల్ యూస్ చేస్తున్నాను అనేది. సో ఇదే బెటర్ అనిపించింది. ఆల్రెడీ బట్టలన్నీ నానబెట్టేశాను. ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చేసిన తర్వాత వెళ్ళి వాష్ చేసేసుకోవాలన్నమాట. ఇది వరకు అయితే వాషింగ్ మిషన్ లేనప్పుడు మొత్తం బట్టలన్నీ హ్యాండ్ వాషే చేసుకునేదాన్ని. ఇప్పుడు వాషింగ్ మిషన్ రావడం వల్ల ఈ హ్యాండ్ వాష్ చేయడం అంటే బద్ధకం వచ్చేస్తుంది అనమాట. భయం వేస్తుంది బట్టలు వాష్ చేసుకోవాలంటేనే. కానీ మిషన్లో వేసిన బట్టల కన్నా ఇలా మనం హ్యాండ్ వాష్ చేసుకున్న బట్టలే బాగుంటాయి. మురుకు కూడా మంచిగా వదులుతుంది. ప్లస్ ఇలా జాడించుకున్న బట్టలు కొంచెం స్టిఫ్గా ఉంటాయి అన్నమాట. మిషన్లో వేసుకున్న బట్టలు అయితే నలిగిపోయినట్టు అయిపోతాయి. అందుకే షర్ట్లో ఇంకా నావి ఐషువి మంచి టాప్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా హ్యాండ్ వాషే చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చేసాను పిల్లలకి. బట్టలు కూడా వాష్ చేసేసి ట్యాప్ మీద వేసాను అనమాట. నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత ఇంకా ఆరబెడదామని చెప్పేసి ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. బట్టలకి నీళ్ళన్నీ వాడేలోపు బిర్యానీ చేసేసుకుందాము. తర్వాత ఇది వాటర్ మరిగేలోపు బట్టలు ఆరబెట్టేసుకొని వద్దామని చెప్పేసి కిచెన్లోకి వచ్చాను అనమాట. మాకైతే వారం అంతా బిర్యానీ తిన్నా కానీ ఏం బోర్ కొట్టదు. అంటే మేము అంత స్పైసెస్ వేసుకొని చేసుకోము. స్పైసెస్ అన్నీ కూడా లైట్గా వేసుకొని చేసుకుంటాము. ఎవ్రీ టైం కూడా ఆచి బిర్యానీ మసాలా యూస్ చేసి చేస్తానన్నమాట. ఇంక ఈసారి అయితే బిర్యానీ మసాలాలన్నీ ఫ్రై చేసి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అసలు మేము కూడా నెలకు ఒకసారి లేదంటే నెలకి 2 సార్లు అలా చేసుకునేవాళ్ళం అనమాట బిర్యానీ. మా చిన్నోడు పుట్టినప్పటి నుంచి చాలా ఎక్కువగా అలవాటైపోయింది బిర్యానీ మాకు. ఎందుకు అంటే మా చిన్నోడు 3rd మంత్లో ఉన్నప్పుడే నేను హైదరాబాద్ వచ్చేసాను అనమాట. ఇంకా ఐషుకి స్కూల్ ఓపెన్ చేసేసారని చెప్పేసి అక్కడికే ఒక 20 డేస్ నేను మా చిన్నోడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే, ఐషు వాళ్ళ డాడీ ఇద్దరు హైదరాబాద్లో ఉండేవారు. ఇంకా ఐషుకి వాళ్ళ డాడీ బాక్స్ పెట్టి మార్నింగే రెడీ చేసి స్కూల్కి పంపించేవారు అనమాట. ఒక 20 డేస్ అలా గడిచిపోయింది. ఇంకా నాకు 2nd మంత్ కంప్లీట్ అయిపోయి 3rd మంత్ వచ్చిన వెంటనే నేను ఇంకా హైదరాబాద్ వచ్చేసాను. ఇంకా ఐషు అయితే ఉండలేకపోతుంది. వీక్లీ వన్స్ తీసుకుని వచ్చేవారు అనమాట మమ్మల్ని చూపించడానికి. సో ఇంకా కష్టమైపోతుందని చెప్పేసి నేను కూడా హైదరాబాద్ వెళ్ళిపోయినప్పుడు ఇంకా మా చిన్నోడితో నాకు పని చేసుకోవడం కొంచెం కష్టంగా ఉండేది. చిన్నపిల్లడు కదా, సో అందుకని ఐషుకి మార్నింగే బాక్స్ పెట్టడం, ఇంకా మా చిన్నోడిని స్నానం చేయించడం, రెడీ చేయడం, ఇంకా అవన్నీ చాలా కష్టంగా ఉండేదన్నమాట. సో అప్పటి నుంచి మా హస్బెండ్ కుకింగ్ బాగా నేర్చుకున్నారు. సో నాకు హెల్ప్ చేయడం కోసం అని చెప్పేసి ఇలా వెజిటేబుల్ బిర్యానీ, చికెన్ అయితే చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ ఇలా చేసేసేవారు అనమాట. ఇంకా నాకు కుక్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. సో బిర్యానీ చేసుకోవడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కర్రీ చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. అయితే రైతా లేదంటే కర్డ్తో తినేసేవాళ్ళం అనమాట. ఇంకా బిర్యానీ ఒకటి చేసుకుంటే ఇంకా వైట్ రైస్ పెట్టుకొని ఇంకా కర్రీ చేసుకొని అదంతా ఏం పని ఉండదు. సో చాలా ఈజీ కాబట్టి మాకు అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే వారానికి ఒక 4-5 టైమ్స్ అయినా కూడా లంచ్ కానీ డిన్నర్ కానీ బిర్యానీ చేసేసుకుంటాము. అంత అలా అలవాటు అయిపోయింది అనమాట. దట్టు మేము స్పైసెస్ చాలా తక్కువగా వేసుకుని చేసుకుంటాము, పిల్లలు తింటారు కాబట్టి.
నేను బిర్యానీ కుక్ చేసినప్పుడైతే నెలకి 1-2 సార్లు చేసుకునేవాళ్ళము. ఇంకా మా హస్బెండ్ కుక్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఎక్కువ సార్లు చేసుకోవడం అలవాటైపోయింది. దట్టు మా హస్బెండ్ బిర్యానీ చాలా బాగా కుక్ చేస్తారనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ షెల్ఫ్‌లన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ బట్టలు కూడా ఆరబెట్టేసాననమాట. ఫస్ట్ అయితే చీరలు ఆరబెట్టేసాను. చీరలు ఆరిపోయిన తర్వాత షర్ట్‌లు, టీ షర్ట్స్ మిగిలినవన్నీ కూడా ఆరబెట్టేసాను. ఎందుకంటే చీరలు ఆరబెట్టడానికి తీగలు లేవు. నెట్టకే పెట్టాలన్నమాట. సో చీరలు పలచగానే ఉంటాయి కాబట్టి ఫస్ట్ అవి ఆరిపోతాయని చెప్పేసి అవి ఆరబెట్టేసాను. అవైతే ఫాస్ట్‌గానే ఆరిపోయినాయి సిల్క్‌వే కాబట్టి. తర్వాత ఇప్పుడు షర్ట్‌లు అవన్నీ కూడా ఆరబెట్టేసుకున్నాననమాట. లంచ్ చేసేసామని చెప్పాను కదా! ఇప్పుడు కిచెన్‌లో ఈ డ్రాస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఈ ఫస్ట్ డ్రా ఒకటే అనమాట. ఇది కొంచెం డర్టీగా ఉంది. సో ఫస్ట్ డ్రాలో ఉన్నవన్నీ తీసి బయట పెట్టేసుకొని క్లాత్ పెట్టి క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత తడిగుడ్డతో కూడా నీట్‌గా తుడిచాను. ఈ తుప్పు పట్టేసింది కదా! అది ఎంత తుడిచినా కూడా పోవట్లేదనమాట. నీట్‌గా తుడిచేసుకున్న తర్వాత ఇలా పేపర్‌లో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా సర్దేసుకోవాలనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చిన్న చిన్న బొద్దింకలు ఉంటాయి కదా! అవి రాకుండా ఒక చిన్న చిట్కా, నేను ఎప్పుడు ఈ డ్రా క్లీన్ చేసినా కూడా ఈ చిట్కానే ఫాలో అవుతాననమాట. అందుకని ఈ డ్రాలోకి అయితే చిన్న చిన్న బొద్దింకలు అస్సలు రావు. లవంగాలు ఉంటాయి కదా! వాటిని తీసుకొని ఇలాగ లైట్‌గా క్రష్ చేసుకోవాలి. మెత్తగా పౌడర్‌లాగా చేసుకోకూడదనమాట. జస్ట్ క్రష్ చేసుకుంటే సరిపోతది. సో వీటిని ఒక పేపర్‌లో కట్టేసి ఆ డ్రాస్‌లో పేపర్ల కింద పెట్టేసుకుంటే చిన్న చిన్న బొద్దింకలైతే అస్సలు రావు. ఈ టిప్ అయితే నేను ఎప్పటినుంచో ఫాలో అవుతున్నాను. చాలా బాగా వర్కౌట్ అవుతది. మీకు కూడా కాక్రోచుల ప్రాబ్లమ్ ఉంటే గనక ఈ టిప్ ఫాలో అవ్వండి ఒకసారి. మీకే తెలుస్తది డిఫరెన్స్. ఇది ఓన్లీ డ్రాస్‌లోనే కాదు, మనం డబ్బాలో అవన్నీ పెట్టుకుంటాం కదా! షెల్ఫ్‌ల కార్నర్స్‌లో కూడా ఇలా పేపర్‌లో చుట్టేసి పెట్టుకున్నా కూడా స్మెల్‌కి బొద్దింకలైతే రావన్నమాట. ఈ డ్రాలో 5 ర్యాక్స్ ఉన్నాయి కదా! సో అందుకని 5 పేపర్‌లో అయితే ఇలా కట్టుకున్నాను. ఇంకా వీటినైతే పేపర్స్ కింద పెట్టేసుకోవడమే అంతే, ఈజీ. చాలా ఈజీ అండ్ ఎఫెక్టివ్‌గా కూడా పనిచేస్తది. ఒకసారి ట్రై చేయండి మీకు బొద్దింకల ప్రాబ్లమ్ ఉంటే గనక. నేనైతే ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఆ గరిటెలు అవన్నీ కూడా సర్దేసుకుంటున్నాననమాట మళ్ళీని. సో సర్దుకున్న తర్వాత ఇలా ఉంది. గట్టిగా ఉంటే ఒక 4 డేస్, 5 డేస్ ఉంటదంతే. తర్వాత మళ్ళీ మామూలుగానే తయారవుతది. ఇంక ఈ కప్స్ ఉన్నాయి కదా! ఆల్రెడీ నేను యూజ్ చేసే కప్స్ అన్నీ పగలగొట్టేసాను. సో కొత్త సెట్‌లోంచి ఒక 3 కప్స్ అయితే తీసి బయట పెట్టాను. మేము తాగే కప్పులు కూడా పగలగొట్టేసాను కదా! ఇంకా మాకు కూడా ఉంటాయని చెప్పేసి ఒక 3 కప్స్ అయితే బయట పెట్టుకున్నాను. ఈ గాజు కప్పు ఉంది కదా! దాన్నైతే చెరకొట్టి పిల్లలిద్దరికని తీసి బయట పెట్టాను. జ్యూసెస్, రాగి జావా తాగడానికి ఉంటదని చెప్పేసి. ఒకటైతే జారిపోయి పగిలిపోయిందనమాట. సో ఇంకిప్పుడు కప్స్ ఎలాగో తీసాను కదా! అందులోంచి ఇంకొకటి గాజు కప్పు కూడా తీసి పెట్టాను. ఇద్దరికీ చెరకోటి ఉంటదని చెప్పేసి. దాంతో పాటు ఒక 2 గాజు గ్లాసులు కూడా కింద పెట్టుకున్నాననమాట. ఇంకా అవన్నీ సర్దేసుకున్న తర్వాత నా కోసం టీ పెట్టుకుంటున్నాను. చాలా తలనొప్పొస్తుంది ఇవాళ. ఇంకా హ్యాండ్ వాష్ చేశాను కదా బట్టలు. ఇంకా నడుము కూడా చాలా నొప్పొచ్చేస్తుంది. తర్వాత రైస్ కూడా పెట్టేశాననమాట ఎర్లీగానే ఇవాళ. పిల్లల్ని కొంచెం చదివిద్దామని చెప్పేసి. ఇంకా బట్టలన్నీ వాష్ చేసినవి ఉన్నాయి కదా! హ్యాండ్ వాష్ చేసినవి నైట్‌కి అలా వదిలేస్తుంటే మంచు పట్టేసినట్టు అయిపోతున్నాయి. సో తీసేసి ఫోల్డ్ చేసేస్తే ఇంకా ఐరన్‌కి ఇవ్వాల్సినవన్నీ ఫోల్డ్ చేసి పక్కన పెట్టేస్తాను. ఐరన్ అన్నకి కాల్ చేస్తే వచ్చి పట్టుకెళ్తారనమాట. ఇంకా ఈ బట్టలన్నీ కూడా మార్నింగ్ నేను హ్యాండ్ వాష్ చేసిన బట్టలే. ఇవాళైతే మిషన్‌లో ఏం వేయలేదు ఇంకా. ఇవి ఆరడానికే కొంచెం టైం పట్టేలా ఉంది. సో అందుకని. ఎందుకంటే క్లైమేట్ కూడా కొంచెం ఈవినింగ్ చేసి క్లౌడీగా అయిపోతుంది. సో అందుకే. ఇంకా టీ పెట్టుకున్నాను కదా! అది ఇంకా కూడా మరగలేదు. మార్నింగ్ అనగా వచ్చింది అమెజాన్ నుంచి ఒక కొరియరు. దాన్నైతే ఓపెన్ చేయలేదు. సో ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాము. ముగ్గురం కూడా కొట్టుకుంటున్నాము. నేనంటే నేనని చెప్పేసి ఓపెన్ చేయడానికి. మా చిన్నోడైతే ఫస్ట్‌నే రెడీ అయిపోతాడనమాట ఏదైనా పార్సెల్ వస్తే ఓపెన్ చేయడానికి. ఇంకా మా చిన్నోడు అది ఓపెన్ చేశాడు. దాన్ని బయటకేమో ఐషు తీస్తుంది. ఇంక నేను చూపిస్తున్నాననమాట. సో ఇదేంటి అంటే మనం ఏదైనా ప్యాకెట్ ఓపెన్ చేసి అది యూస్ చేసుకుని ప్యాకెట్లో కొంచెం ఉండగా వెనక్కి మడతెట్టి క్లిప్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా! సో దీంతో ప్రెస్ చేస్తే కనుక మళ్ళీ లాక్ అయిపోతుంది ఆ ప్యాకెట్టు. అదే అనమాట ఇది. ఇంక వీళ్ళ చిప్స్ అని, బిస్కెట్స్ అని అవని ఇవని చెప్పేసి ఓపెన్ చేసి అలా వదిలేస్తున్నారని చెప్పేసి అమెజాన్ నుంచి ఇది ఆర్డర్ చేశారనమాట. ఇదిగో ఇది వచ్చేసి పసుపు ప్యాకెట్. నేను ఓపెన్ చేసి దీనికి క్లిప్ పెట్టుకుని ఉన్నాను. సో దీంతో గట్టిగా ప్రెస్ చేస్తే కనుక ఆ లాక్ అయిపోయిందనమాట అది. ఇంకా పసుపు బయటికి రాకుండానే మంచిగానే అనిపించింది ప్రోడక్ట్ అయితే. నేను దీని డీటెయిల్స్ అవన్నీ కూడా ఇది ఎలా వర్క్ చేస్తుందో అదంతా కూడా ఒక షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా నేను టీ పెట్టుకున్నాను కదా! అదైతే ఇప్పటికి మరిగిందనమాట. 2 టీలు ఎందుకు పెట్టానంటే ఐషు కూడా తాగుతానన్నది ఇవాళ. వాళ్ళ డాడీ గారికి చూసారంటే ఖచ్చితంగా నన్ను తిడతారు టీ ఇస్తున్నందుకు. ఆయన ఇంటి దగ్గర లేరు. సో అందుకే నేను టీ ఇస్తున్నాను అడిగింది కదా అని చెప్పేసి. ఈ వీడియోలో చూస్తే కనుక ఖచ్చితంగా నన్ను తిడతారు టీ ఇచ్చానని చెప్పి. ఐషు టీ తాగుతుందని మా చిన్నోడు కూడా టీ టేస్ట్ చేస్తానంటున్నాడు. ఐషుకి ఇస్తున్నందుకే నాకు భయమేస్తుందనమాట వాళ్ళ డాడీ తిడతారని. ఇంకా మా చిన్నోడి చేత కూడా తాగిపిచ్చానంటే మామూలుగా తిట్టరు. సో అందుకే ఇంకా మా చిన్నోడికి మజా ఉంది. సో మ్యాంగో జ్యూస్ వేసి ఇచ్చాననమాట. ముగ్గురం కూడా హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ చిప్స్ తింటూ మా చిన్నోడేమో మజా తాగుతున్నాడు. మేమేమో టీ తాగుతున్నాము. చాలా మంచిగా అనిపించింది. బయటేమో క్లైమేట్ చల్ల చల్లగా ఉంది. ఇంకా మేము ముగ్గురం కూడా కబుర్లు చెప్పుకుంటూ తాగామన్నమాట టీ. చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది.
టీ తాగేసిన తర్వాత బట్టలన్నీ ఫోల్డ్ చేసేసాను. ఐషు బట్టలేమో సర్దేసుకున్నది. ఇంకా ఐరన్కి ఇవ్వాల్సిన బట్టలన్నీ ఒక పక్కకు పెట్టేశాను. ఇంకా సర్దుతుందనమాట ఐషు. ఈ లోపల ఏమంటే A2Bలో స్వీట్స్ ఆర్డర్ చేశారు. సో వచ్చినాయి అనమాట. ఇప్పుడు స్వీట్స్ ఎందుకు అంటే రేపు ఐషుకి లాస్ట్ డే కదా, సో ఇంకా బస్ డ్రైవర్కి ఆయమ్మకి ఇద్దామని చెప్పేసి స్వీట్స్ అయితే ఆర్డర్ చేసాము. మా చిన్నోడికి ఇచ్చాము కదా, ఇంకా ఐషుకి కూడా అలా ఇద్దాము డ్రైవర్ వాళ్ళకి అని చెప్పేసి స్వీట్స్ ఆర్డర్ చేశారు. స్వీట్స్తో పాటు పానీపూరి కూడా ఆర్డర్ చేశారనమాట. ఇంకా పానీపూరి అంటే ఐషుకి ఇషుకి కూడా ఇద్దరికి చాలా ఇష్టము. A2Bలో పానీపూరి చాలా బాగుంటుంది. సో ఇంకా అదే ఓపెన్ చేసుకుంటున్నారనమాట. ఇంకా డిన్నర్ కూడా తినలేదు. నాకైతే డౌటే అనమాట, ఈ పానీపూరి తినేసి ఇంకా డిన్నర్ తినరని. ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది. దేనికదే ప్యాక్ చేసిస్తారనమాట ఎవరికి వాళ్ళకే. ఇంకా స్వీట్ బాక్సెస్ అని చెప్పాను కదా, ఇవే అనమాట. చెర్కో స్వీట్ బాక్స్. రేపు మార్నింగ్ ఐషు స్కూల్ బస్ ఎక్కించడానికి తీసుకెళ్తాను కదా, సో అప్పుడు ఇచ్చేస్తాను డ్రైవర్కి ఇంకా ఆ అమ్మకి కూడాని. ఇవైతే పక్కన పెట్టేశాను. ఇంకా వీళ్ళైతే పానీపూరి తింటున్నారు. ఇలా పానీపూరి ఇచ్చినప్పుడు వుడెన్ స్పూన్స్ ఇస్తారు. ఆ స్పూన్స్ అన్నీ కూడా నేను పడేయకుండా అట్టే పెడతాను. ఎందుకంటే పికిల్స్లోని స్టీల్ స్పూన్స్ పెట్టుకుంటే బ్లాక్గా అయిపోతాయి స్టీల్ స్పూన్స్. సో అందుకని వుడెన్ స్పూన్స్ ఉంటాయి కదా, ఇవైతే పికిల్ డబ్బాలో అది పెట్టుకుంటాను అనమాట. ఆవకాయ ప్రియా పికిల్స్ ఉంటాయి కదా, సో అందులో పెట్టుకుంటాను. తర్వాత ఇంకా పికిల్ అయిపోయిన తర్వాత స్పూన్ కూడా పడేస్తాను ఆ సీసాతో పాటుని. అందుకే యూస్ చేస్తాను, బాగా యూజ్ అవుతాయి అనమాట. పానీపూరి అయితే చాలా ఎమ్మీగా ఉంది. నేనైతే ఇద్దరు బాక్స్లోంచి చెరుకోటి తీసుకుని తిన్నాను అనమాట. మీలో ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడితో వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.